కనిపించని ఆ దేవుడికి రోజు దండం పెడతాం. కానీ కన్నీ పెంచిన అమ్మా నాన్నకి మాత్రం కనీసం రెస్పెక్ట్ ఇవ్వం. ఎందుకని? వై? కంటికి కనిపించని దేవుడికి అభిషేకాలు, అర్చనలు, మొక్కులు అంటూ ఏవేవో చేస్తాం. కానీ కన్నీ పెంచిన తల్లిదండ్రులకు 3 పూటలు అన్నం పెట్టలేక అనాథాశ్రమాల్లో చేరుస్తున్నాం. ఎక్కడో పడి ఉన్న బండరాయిని తీసుకొచ్చి గుడి కట్టి దేవుడు అని పూజిస్తాం. బట్ మనల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసి మనల్ని ఒక ప్రయోజకుని చేసిన తల్లిదండ్రులను మాత్రం నడి రోడ్ల మీద వదిలేస్తాం. ఒక్క రాయికి ఉన్న వాల్యూ పేరెంట్స్కి లేదు. ఏం? ఎందుకని? వాట్స్ ద రీజన్? ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ లేదు, సేవింగ్స్ లేవు. నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చేయడానికి వాళ్ళు లైఫ్ టైం కష్టపడ్డారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర టైం కూడా లేదు. ఎందుకేగా నువ్వు ఇలా చేస్తున్నావు? బట్ ఎప్పుడైనా థింక్ చేసావా నువ్వు కూడా ఫ్యూచర్లో పేరెంట్ అవుతావని? సేమ్ ఇలాగే నీ లైఫ్ కూడా రీసైకిల్ అవుతుందని. రీసైకిల్ అయితే నీ సిచ్యువేషన్ ఏంటో అని థింక్ చేసావా?